లోక కళ్యాణం కోసం ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు 5 రోజులుగా చేపట్టిన అయుత మహాచండీ యాగం విజయవంతమైంది. దిగ్విజయంగా ముగిసిన మహాపూర్ణాహుతితో మహాచండీ యాగం పరిపూర్ణమైంది. విశ్వశాంతి, విశ్వ కళ్యాణం, ప్రజల సౌభాగ్యమే సంకల్పంగా పూర్ణాహుతిని ముఖ్యమంత్రి దంపతులు నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో గవర్నర్ దంపతులు భాగస్వాములయ్యారు. నియమనిష్టలతో చేపట్టిన యాగంతో లక్ష్యం సిద్ధిస్తుందన్న పీఠాధిపతులు చండీమాత అనుగ్రహిస్తుందని ఆకాంక్షించారు. లోక కళ్యాణార్థం ఎర్రవల్లిలో 5 రోజులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అయుత చండీ యాగం పరిపూర్ణమైంది. ఉదయం వేదమంత్రాల పారాయణం మధ్య యాగశాలకు చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు గురు ప్రార్థన, గణపతి పూజ నిర్వహించారు. జగజ్జనని అమ్మవారిని దర్శించుకొని తొందరగా వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. 150 మంది పరిచారకులు, సహాయకులు ఉన్నారు. దయచేసి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని మీ దగ్గరికి తీసుకువస్తారు. అనంతరం 1100 మంది ఋత్వికులు మూలమంత్రాన్ని జపిస్తూ పాయసం, నెయ్యి సమర్పిస్తూ అగ్ని ప్రతిష్ఠ, అగ్ని వితరణం, స్థాపిత దేవతావాహనం, సపరివార ఆయుత చండీయాగం, లక్షణవాక్షరి మంత్రాలను జపించారు. దుర్గా చక్రం, మహాకాళి సన్నిధి మధ్యకుండంలో చండీ హోమ పూర్ణాహుతిని వేదమంత్రాల మధ్య ఋత్వికులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగద్గురు శృంగేరి పీఠాధిపతి హోమద్రవ్యాలు, వస్త్రాలు పంపించారు. పూర్ణ ఫలాలు, పుష్పాలు, నవధాన్యాలు, పట్టు వస్త్రాలు, కొబ్బరికాయలను హోమద్రవ్యాలుగా వాడారు. ఆదిశంకరాచార్య సూచించిన నియమావళి మేరకు పూర్ణాహుతి క్రతువును వేద పండితులు జరిపారు. పూర్ణాహుతి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు కెఈ కృష్ణమూర్తి, గంటా శ్రీనివాసరావు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి పాల్గొన్నారు. అందరి బ్రాహ్మణోత్తముల సహాయ సహకారాలతో చాలా గొప్పగా నెరవేరినది. ఇతరులను సమర్పించుకుంటున్నాం. యజ్ఞము జరుగుతున్న సమయంలో శీఘ్రమాగత్య కుండానాం పరితః ఉపవిశ్య మూలమంత్ర హవనం కుర్వస్త్రియంబక యచక పర్దినావతిం అపి సమాప్య కర్మశేషమపి సమాపయంతు ప్రధాన హోమకుండే ఏవ ఇతఃపరం మహా. లోక కళ్యాణం, విశ్వశాంతి అందరికీ అందాలని జరుగుతున్న యాగాన్ని చూడడానికి దృశ్యం. ఇలాంటి అమోఘమైన, అద్భుతమైన యాగాన్ని మనం చూస్తున్నందుకు ధన్యులం. ఈ ధన్యత్వాన్ని, ఈ పుణ్యత్వాన్ని 10 మందికి పంచుదాం, ముందుకు సాగుదాం. ఒక బాధ్యతాయుత పౌరులుగా తమ బాధ్యతలు తాము నిర్వహిస్తూ ಇದ್ದವರೆಲ್ಲೂ ಆಯಾ ಕುಂಡದಲ್ಲಿ ಸಮಿತ್ತು ಮತ್ತು ತುಪ್ಪ ಹಾಕಿ ಅದನ್ನು ಸ್ವಲ್ಪ ಜ್ವಾಳ ಕೊಡಬೇಕು ಅಂತ ಕೇಳ್ಕೊಳ್ತಾ ಇದ್ದೇವೆ. పురాణ సాహిత్యం. మరి యజ్ఞం అంటే దేవపూజ, దేవుడంటే అత్యున్నత శ్యామల. యజ్ఞం ఒక హోమవాటిక. చతుర్వేదాలు, ఋక్, యజు, సామ, అథర్వణ వేదాల హోమవాటికలు. ఈ పురాణం మహేశ్వర శర్మ గారు, సార్ ఒక్కసారి చెప్పండి సార్, రేపు అంటే ఈ పూర్ణాహుతి తర్వాత రావాలన్న. మధ్యాహ్నం యాగంలో కీలకమైన మహాపూర్ణాహుతి క్రతువును పరమ పవిత్రంగా నిర్వహించారు. ఇందులో ముఖ్యమంత్రి, గవర్నర్ దంపతులు పాల్గొన్నారు. వారికి వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. అవి పూర్తయిన తర్వాత మహామంగళహారతి, రిత్విక్ సన్మానం, కలశ విసర్జనం, అవబృద్ధ స్నానం, మహాదాశీర్వాదం, ప్రసాద వితరణతో యాగం పరిపూర్ణమైంది. కవిత కొడుకు, కవిత పోయింది, కవిత గవర్నర్ పోయింది, గవర్నర్ ఫ్యామిలీ, ఇంద్రకరణ్ రెడ్డి, ఆగండి ఆగండి అక్కడ అందరికీ ప్రిఫరెన్స్ ఇస్తే అయిపోయింది. అందరికీ
ఆ అమ్మ చాలా శాంతించినది, చాలా కరుణించినది. మన తెలంగాణ ప్రాంతమే కాకుండా అన్ని ప్రాంతాల్లో ఉండేటువంటి సకల ప్రాణులు ఆనందంగా సుఖంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మనఃపూర్వకముగా ఇక్కడికి చేరుకున్నటువంటి ఋత్విక్కులు మాత్రమే కాదు, భక్తులు కూడా చక్కగా స్తోత్రాలు చేసినారు, పఠించినారు, దర్శించినారు. చాలా గొప్పగా ఈ కార్యక్రమం జరిగినది. ఆ భగవతి రాజరాజేశ్వరి పరిపూర్ణానుగ్రహం కొరకై చేసినటువంటిది. ఇది వైయక్తికం కాదు, ఇది లోకాలన్నీ కూడా క్షేమంగా ఉండేందుకోసమే చేసినటువంటిది. లోకా సమస్త సుఖినో భవంతు. క్రతు అనంతరం గవర్నర్ దంపతుల్ని ముఖ్యమంత్రి దంపతులు సత్కరించారు. యాగ నియమానుసారం యాగకర్త యాగం జరిగిన ప్రాంతంలోనే ఉండాలన్న నిబంధన మేరకు కేసీఆర్ దంపతులు రాత్రి అక్కడే బస చేయనున్నారు. సోమవారం వేములవాడకు వెళ్లి రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु। वृद्धिरस्तु विक्रमस्तु आयुष्यमस्तु आरोग्यमस्तु मनुष्योमत्प्रसादेन भविष्यति न संशयः। अकाल मृत्युहरणं सर्वव्याधिनिवारणं समस्त दुरितोपशमनं जगदम्बा राजराजेश्वरी चण्डीदेव्याः आवेदकं पावनं शुभम्। हर हर शम्भो गिरिजाशम्भो हर हर शम्भो गिरिजाशम्भो शिव शिव शङ्कर भूतपते शिव शिव शङ्कर भूतपते गिरिशमदापज्जलदे तस्मात् उद्धर दीन कृपा जलदे शंकर शिवा शंकर शिवा शंभो महादेव शंकर शिवा शंकर शिवा शंकर शिवा।